హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. అన్ని టిఫిన్స్లోకి మనం నార్మల్గా చేసే పల్లి చట్నీని కాస్త డిఫరెంట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. చాలా టేస్టీగా హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న తట్టెల్లి చాలా సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ సపోర్ట్ను మాకు అందించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. నార్మల్గా మనం చేసే పల్లి చట్నీ పద్ధతిలో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు వేయించుకుందాం. ఒక ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకుని పల్లీలు వేయించుకోండి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పల్లీలు చక్కగా వేగుతాయండి. ఇప్పుడు పల్లీలు పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోండి. చట్నీలో ఇలా కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు తీసి పక్కన పెట్టుకొని ఆ బౌల్లోనే వాటర్ వేసి అందులో చట్నీకి సరిపడా పచ్చిమిర్చి ఉడికించుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా పచ్చడిలో వేసి మిక్సీ చేసుకోకుండా ఇలా ఉడికించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉడికిపోయాయి. వాటర్ వంపేసుకొని ఈ పచ్చిమిర్చిని మిక్సీలోకి తీసుకోండి. మిక్సీలో మనం వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, ఉడికించిన పచ్చిమిర్చి, మీ రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసిన వీడియో మిస్ అయిందండి. అన్ని వేసి మిక్సీ చేసుకుని ఇలా పోపు పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సిన టేస్టీ పల్లి పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి. ఎప్పట్లా కాకుండా పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకుతో పొడి ప్రిపేర్ చేసుకుందామండి. కరివేపాకు కూరలలో అలా వేసినప్పుడు మనలో చాలా మంది కరివేపాకును తీసి పారేస్తుంటాం కదండి. అలా కాకుండా ఇలా పొడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకులో కెరోటినాయిడ్, విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల అంధత్వం, దృష్టి కోల్పోవడం, రెటీనా మరియు కంటి చూపును మెరుగుపరుస్తుందండి. డైట్లో ఉన్నవారు కరివేపాకు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందండి. కరివేపాకుతో పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఈ కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కాస్త చింతపండు. అంతేనండి. కరివేపాకు రేపు పొడి చేసుకుంటామంటే ఈ రోజే బాగా శుభ్రపరచుకుని ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. ఇప్పుడు కరివేపాకును ఒక ప్యాన్ లో వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమి వేసుకోకూడదండి, డైరెక్ట్ గా ఇలా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా ఇలా అయ్యే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుందండి. మధుమేహం, కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారండి. ఇలా వేయించుకున్న కరివేపాకును వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్ని ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. ఆయిల్లో వేయించుకున్నాక ఇందులోనే ఎండుమిర్చి, మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగాక కాస్త చింతపండు వేసుకొని ఇందులోనే వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ చేసుకున్నాక మనం వేయించుకున్న కరివేపాకును కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, మనకు కావాల్సిన